Yeah, C class kadra, C batches. Yeah. ఒకసారి రివిజన్ చేద్దాంరా సరదాగా. What is C? C is a yeah. C is a programming language. మాధురి అనగంటి కదరా. మధు నువ్వు చెప్పమ్మా. మాధురి, వాట్ ఈస్ ద లాంగ్వేజ్? వెరీ గుడ్. వాట్ ఈస్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్? నువ్వే మాధురి. Yeah, it is used to interact with the computer. Pujita. Yes, sir. Which language computer understand? Machine level language or low level language. Machine language or low level language? Low level language అనే వర్డ్ వాడలేదు అనుకుంటా నేను. అంటే మన సి మ్యామ్ చెప్పారు అంటే. వెరీ గుడ్. అయితే ఓకే, నేను ఇంకా చెప్పలేదు, అంతవరకు రాలేదు. ఓకే, వెరీ గుడ్. సి ఈజ్ అ మెషిన్ లాంగ్వేజ్. వై ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ బైనరీ లాంగ్వేజ్ పూజిత? Because it is a two-character language. Because in this language we use only two characters. Yes. 2 means binary. So it is called as binary language. Okay. Yes. Ritvik. Sir. What is a translator? Translator is a medium which converts one language into other language. Translator is a software or a program which translates high level language into low level language అని అనొచ్చు. హై లెవెల్ లాంగ్వేజ్ ఇంటూ మెషిన్ లాంగ్వేజ్ అన్నా నేను. యా, Yes. నువ్వు చెప్పరా, ఎన్ని టైప్స్ ఆఫ్ ట్రాన్స్లేటర్స్ ఉన్నాయి? 3 types ఆఫ్ ట్రాన్స్లేటర్స్. ఆ ట్రాన్స్లేటర్స్ ఏంటో నువ్వు చెప్పరా. కంపైలర్స్, Interpreters. అసెంబ్లర్. కంపైలర్స్, ఇంటర్ప్రెటర్స్ అండ్ అసెంబ్లర్స్. యా. To convert JavaScript language into machine code, which translator we use? Tanusha. Interpreter. To convert assembly language to machine language, what translator we use? Assembler. Gunashekar. Sir. What character set does C language supports? Character set. ఏ క్యారెక్టర్ సెట్ సి లాంగ్వేజ్ సపోర్ట్ చేస్తుంది? యాస్కీ క్యారెక్టర్ సెట్ అని చెప్పుకున్నాం కానీ నిన్ననే. యాస్కీ ఏఎస్ యాజ్ సిఐఐ కీ, యాస్కీ. సిఐఐ యాస్కీ క్యారెక్టర్ సెట్ అంటారు. పోనీ ఎన్ని క్యారెక్టర్ సపోర్ట్ చేస్తుంది సి లాంగ్వేజ్? గుణశేఖర్. అవును, జాహ్నవి రాలేదేంటి? Madhu sir today class. Hello. NAT
యాడ్ చేయలేదా నేను? ఎక్కడరా? హలో సార్, యా క్వశ్చన్ ఏం అడిగారు సార్? క్వశ్చన్ అడిగాను లాస్ట్ యాస్కి. అదే సి లాంగ్వేజ్ సపోర్ట్ చేసే క్యారెక్టర్స్ కౌంట్ ఎంత? ఎన్ని క్యారెక్టర్స్ సపోర్ట్ చేస్తుంది సి లాంగ్వేజ్? 256 సార్. నువ్వు నన్ను అడుగుతున్నావా? చదవట్లేదా? ఓకే, నో ప్రాబ్లం. 256 మోడర్న్ కంపైలర్స్తో కలిపి. అదే స్టాండర్డ్ అయితే ఎన్ని? 128 సార్. 0 to 127, టోటల్గా 128 ఉందా? ఉందా ఇంకా? యా, నెక్స్ట్ సి లాంగ్వేజ్లో ఉన్న క్యారెక్టర్ సెట్తో అంటే క్యారెక్టర్స్తో ఏం ఫామ్ చేయగలం? టోకెన్స్ సార్. వెరీ గుడ్. టోకెన్స్తో ఏం ఫామ్ చేస్తాం? స్టేట్మెంట్స్. కలెక్షన్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఏమంటాం? ప్రోగ్రామ్. కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఏమంటాం? సాఫ్ట్వేర్. మీకు తెలుసా, సి లాంగ్వేజ్ నేర్చుకుంటే మనం సాఫ్ట్వేర్స్ డెవలప్ చేస్తాం. సాఫ్ట్వేర్ అంటే కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్, ప్రోగ్రామ్లో సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉంటాయి. స్టేట్మెంట్ని తయారు చేయాలంటే టోకెన్స్ వాడతాం, టోకెన్ని రాయడానికి క్యారెక్టర్స్ వాడతాం. వెరీ గుడ్. పెట్టేసుకున్నాను ఇవాళ. నేను అడిగాను ఇది టాస్క్ అని. వాట్ ఈజ్ యాస్కీ వాల్యూ? ఎవరు చదివారు? చదివావా? ముగ్గురు చదివారా? ఓ, ఆఫ్లైన్లో తెగ చదివేశారు మా వాళ్ళు. చూద్దాం, వీడు చదివాడండి. వీడిని ఒకసారి అడుగుతుంది ఏం చదివాడు. చెప్పు, ఏం చదివావు చెప్పు, ఏం అర్థమైంది చెప్పు. ఏం అర్థమైందో చెప్పు, పర్లేదు ఫ్రీగా. చూసాను చెప్పు, పర్లేదు. నీకు అర్థమైందా? రాసుకొచ్చా అంతే, చదవాలి. నెక్స్ట్ నువ్వు చెప్పు. అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్. గుర్తుండేటట్టు చదవాలి చదివితే. న్యూమరికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ క్యారెక్టర్. ఒక క్యారెక్టర్కి ఓకే 128 క్యారెక్టర్స్ ఉన్నాయనుకుందామా సి లాంగ్వేజ్లో స్టాండర్డ్. ఎన్ని ఉన్నారా? 128. యూ సెట్ 128 క్యారెక్టర్స్ రైట్. ఒక్క నిమిషం అలా గాల్లో చెప్పేయడం ఎందుకు, క్లాస్ ఎలాగో స్టార్ట్ అయిందిగా. పెయింట్. యా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక లెటర్ ఇదిగో రాస్తున్నాను ఇక్కడ నేను. ఫర్ ఎగ్జాంపుల్ ఏకి ఒక నెంబర్ని అలాట్ చేశారు, ఒక న్యూమరిక్ నెంబర్ని. స్టూడెంట్కి స్టూడెంట్ నెంబర్ లాగా, ఎంప్లాయీకి ఎంప్లాయీ ఐడి లాగా, సిటిజన్కి
సిటిజన్కి ఆధార్ ఐడి లాగా. అదైనా క్యారెక్టర్స్కి కూడా ఒక నెంబర్ అలర్ట్ చేశారా. స్మాల్ ఏ అంటే 97 అని, క్యాపిటల్ ఏకి 65 అని. 0 కూడా క్యారెక్టరే కదా లెక్క ప్రకారం, కీబోర్డ్ మీద కనిపించేవని క్యారెక్టర్సే కదా. 0కి 48 అని. ఇంకా 1కి ఏమై ఉంటుందో మీకు గెస్ చేయొచ్చు. అలా ప్రతి నెంబర్కి స్మాల్ బీకి 98 అని, క్యాపిటల్ బీకి 66 అని, 2కి 50 అని, 3 51. కావాలనే రాస్తున్నా, ఊరికనే రాస్తున్నా. ఎయిట్, 9, 'స్మాల్ జెడ్కి ఎంతో తెలుసా? మర్చిపోయాను లెటర్. స్మాల్ జెడ్ అండి, క్యాపిటల్ జెడ్ కదా ఇట్లా రాస్తాం మనం. స్మాల్ జెడ్ మర్చిపోయాను రా. 122 sir. 3 రివర్స్ చేయాలా? మర్చిపోయాను, మైండ్ ఒకసారి నాది బ్లాక్ అయిపోద్ది, మామూలు బ్లాక్ అవుద్ది. ఓకే లీవ్ ఇట్, పర్లేదు. స్మాల్ జెడ్ అని రాసేస్తున్నా, ఓకేనా? మర్చిపోయా. స్మాల్ జెడ్ ఎంతరా? 122 sir. క్యాపిటల్ జెడ్ ఎంత తెలుసా? 90. కావాలని రాస్తున్నాను, ఊరికే మీకు ఒక ఐడియా వస్తుంది కదా. సారీ ఇంకేదైనా చెప్దామా? స్పేస్, జస్ట్ స్పేస్ ఇస్తాం జనరల్గా. SPACE కాదు, మామూలుగా స్పేస్ ఇస్తాం కదా టైప్ చేసినప్పుడు. స్పేస్కి 32 రా. ఎంటర్ ప్రెస్ చేస్తాం ఈ కీబోర్డ్లో. ఎంటర్కి 13 అనమాట. ఊరికి ఐడియా ఉంటే మంచిదని రాసా, తర్వాత యూజ్ అవుతాయి మనకి. ఈ C కానీ C++ కానీ ఈ లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు ఇవి అప్పుడప్పుడు అడుగుతూ ఉంటా. కాలేజీలో కూడా జనరల్గా అడుగుతూ ఉంటారు. ప్రతి క్యారెక్టర్కి ఒక నంబర్ని ఇలా అలౌట్ చేశారు. ఇప్పుడు నీకు స్టూడెంట్ నెంబర్ ఇస్తే జనరల్గా నేను ఇంకా మ్యాక్సిమం నీ నేమ్ని పక్కన పెట్టి స్టూడెంట్ని ఐడెంటిఫై చేయడానికి స్టూడెంట్ నెంబర్నే వాడతాం. అట్లా క్యారెక్టర్స్కి ఒక నెంబర్ ఇచ్చారు, అందుకే నువ్వు అన్నావు చూడు, ఇట్స్ అ న్యూమరికల్ రిప్రజెంటేషన్. యాస్కీ వాల్యూ ఈజ్ అ న్యూమరికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎ క్యారెక్టర్. సార్ దీనివల్ల యూజ్ ఏంటి? ఇది కదా నెక్స్ట్ క్వశ్చన్. క్యారెక్టర్కి నెంబర్ ఎందుకు అలౌట్ చేశారు? క్యారెక్టర్కి అలా నెంబర్ అసైన్ చేయడం వల్ల దానివల్ల యూజ్ ఏంటి? అది మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా, అది నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా.
జస్ట్ ఐడియా కోసం అంతే. ఈ ఇమేజ్ మన నోట్స్లో పెడదాం. ఎందుకో కూడా ఇప్పుడు చెప్తాను. అలా ఎందుకు అలౌట్ చేశారు యాస్కీ వాల్యూని. అది ఎవరైనా చదివారా? మీరు ఎవరైనా చదివారా? ఎవరు చదివారా? సార్ వాల్యూ అంటే ఏంటో తెలుసుకున్నాను సార్. ఏం తెలుసుకున్నావు చెప్పరా జాను? This value refers to the numerical representation of characters in the American Standard Code for Information Interchange and Coding and Transmission. అంటే ఏం అర్థమైంది నీకు? సార్ అంటే ఇది ఒక న్యూమరికల్ రిప్రజెంటేషన్, అంటే నెంబర్స్ తో రిప్రజెంట్ చేసే ఎన్కోడింగ్ అని తెలుసుకున్నాను సార్. అలాగే ఫుల్ ఫామ్ వర్డ్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అని. అదేరా, ఆ నంబర్ ఎందుకు ఇచ్చారో ఎవరైనా చదివారా అంటున్నా. ఎందుకు ఈ నెంబర్ వల్ల యూజ్ ఏంటి? సార్ అంటే నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పొచ్చా సార్? అదేరా చెప్పాలి, మరి అర్థం వాళ్ళకి పక్క వాళ్ళకి కూడా ట్రై చేయి. ఫర్ ఎగ్జాంపుల్ మన నేమ్ ఇంకొకరికి ఉండొచ్చు, కానీ మనకి ఉన్న ఫింగర్ ప్రింట్ అనేది ఇంకొకరికి ఉండదు కదా సార్. సేమ్ అలాగే ఇక్కడ స్టెబిలిటీ కోసం అని పర్టికులర్ గా నెంబర్స్ అనేది రిప్రజెంట్ చేస్తారు. జనరలైజ్డ్ ఆన్సర్ పూర్తిగా ఇంకా చదవలేదు అయితే. ఓకే గుడ్. అది కామన్ ఆన్సర్, మీరు చెప్పేది కామన్ ఆన్సరే. ఇంకా ఉంది ఒక పాయింట్ మీరు చదవలేదు అయితే అది. ఓకే వెరీ గుడ్, అట్లీస్ట్ అదేనే చదివారు కదా, సూపర్. నువ్వు చదివావా? ఇంకెవరున్నారా చదవాల్సింది? మాధురి, దాసరి మాధురి చదివావా బంగారం? మరి చెప్పే. అంటే సార్ ఇప్పుడు లెటర్స్ నెంబర్స్ అవి ఉంటాయి కదా సార్, పంక్చుయేషన్ మార్క్స్, వాటికి ఒక యూనిక్ ఇంటిజర్ వాల్యూ ఉంటుంది సార్. అంటే ఈ యాస్కీ వాల్యూ వల్ల ఒక్కొక్క దానికి ఒక్కొక్క నెంబర్ ఉంటుంది కదా సార్. దానివల్ల వేరే వేరే లెటర్స్ అవి తెలుసుకోవచ్చు సార్. అంటే నెంబర్ వల్ల అయితే ఇప్పుడు 65 ఇస్తే క్యాపిటల్ ఏ అని, 97 ఇస్తే ఆ సేమ్ ఆన్సరే కదా నువ్వు కూడా సేమ్ ఆన్సరే. అది ఓకే, యాక్సెప్టెడ్, వెరీ గుడ్. బట్ ఇంకా ఉంది, అక్కడ ఆపేసినట్టున్నారు మీరు. వాట్ ఈజ్ యాస్కీ వాల్యూ అని వెతికారు, ఆన్సర్ దొరికింది, అయిపోయింది అని కథం అని వదిలేశారు. అసలు ఎందుకు ఇది అని వెతకలా. వై అని వెతకొచ్చు ప్రతి దాంట్లో. నంబర్ ఎందుకు అలర్ట్ చేశారు, స్టూడెంట్కి ఎందుకు నెంబర్ ఇచ్చారు అని అంటే మీరు చెప్పే ఆన్సర్ అది కరెక్ట్. అంతమంది స్టూడెంట్స్లో ఒకరిని ఐడెంటిఫై చేయడానికండి అంటాం. ఇది కూడా అందుకే. కానీ ఇంకో పాయింట్ ఉంది, చెప్తా. బంగారం, మీకు ఒక క్వశ్చన్ అడుగుతున్నా నేను. ఏంటి సార్? ఇప్పుడు నేను ఇలా చెప్పాను అనుకో, కంప్యూటర్కి ఏ అన్నాను రా, కంప్యూటర్కి ఏమన్నాను? ఏ అన్నా. కంప్యూటర్కి ఇదే ఇన్స్ట్రక్షన్ ఇస్తే, ఏ అని ఇస్తే, ఈ బంగారు రాజుకి అర్థమైద్దా? వీడికి అర్థం కాదు. వీడికి అర్థం అవ్వాలంటే ఈ కంప్యూటర్కి ఇది ఎలా కన్వర్ట్ అవ్వాలి? ఏ వన్స్ అండ్ జీరోస్లో కన్వర్ట్ అవ్వాలిగా. వన్స్ అండ్ జీరోస్లోకి కన్వర్ట్ చేయడానికి ఈ నెంబర్ని వాడతారు. ఏ నెంబర్ని? ఈ 65ని వాడతారు. 65ని బైనరీలో కన్వర్ట్ చేసేస్తారు. ఏని బైనరీలో కన్వర్ట్ చేయాలంటే ఏకి అలాట్ చేసిన మీరు అనుకున్నది యూనిక్ నెంబర్ లేదు, అవునా? ఆ యూనిక్ నెంబర్ని బైనరీలో కన్వర్ట్ చేయొచ్చు. బైనరీ అంటే ఏంటి? వన్స్ అండ్ జీరోస్లో కన్వర్ట్ చేయొచ్చు. సార్ ఎట్లా కన్వర్ట్ చేస్తారు సార్? 65ని బైనరీలోకి కన్వర్ట్ చేయడం తెలుసుకుంటారా? రెడీనా? హౌ టు కన్వర్ట్, ఇక్కడ రాస్తున్నా చూడండి.
how to convert decimal number 65, దీని డెసిమల్ నెంబర్ అంటారు ఇన్ జనరల్, టు బైనరీ. ఎలా కన్వర్ట్ చేస్తాం ఇప్పుడు చూడండి. బైనరీ అంటే ఎంత? 1 2 3 10? 2 sir. అయితే 65ని 2తో ఇలా డివైడ్ చేస్తూ ఉండండి. ఎన్నిసార్లు పోయిద్దో చెప్పండి. హౌ మెనీ టైమ్స్? 6 3s are, 32 సారీ 2 3s are and 2 2s are. వాట్ ఈస్ ద రిమైండర్? యా, రిమైండర్. ఈ పక్కనే ఒక లైన్ రాసి ఆ రిమైండర్ రాయండి. నేను అడుగుతున్నా ఇప్పుడు కోషెంట్ ఎంత? కోషెంట్ ఎంత? 32 sir. ఇదే కదా కోషెంట్, ఇది రిమైండర్ కదా. కోషెంట్ 32 కదా. 32 ఈ కోషెంట్ నేను ఏదైతే నెంబర్తో డివైడ్ చేస్తున్నా దానికంటే సేమ్ ఉన్నా హయ్యర్ ఉన్నా ఇంకా మళ్ళీ డివైడ్ చేయాలి. కోషెంట్ ఇప్పుడు సేమ్ ఉందా హయ్యర్ ఉందా? సేమ్ ఉన్నా హైర్ ఉన్నా మళ్ళీ డివైడ్ చేయాల్సిందే 2తో. అంటే ఇలా రాయి, మళ్ళీ 2తో డివైడ్ చేయి. 2 1s are 2, 2 6s are 12. రిమైండర్ 0. 16 is it greater than or equal to 2? Greater than 2. అయితే మళ్ళీ డివైడ్ చేయి. 8s are. రిమైండర్ 0. ఆ పక్కన రాస్తున్నాను రిమైండర్స్ అని. ఇప్పుడు కోషెంట్ 8 కదా. 8 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2? Greater than 2 sir. 2 times. కోషెంట్ ఎంత? 2 sir. 2 sir. 2 అనేది గ్రేటర్ దాన్ 2నా ఈక్వల్ టు 2నా? Equal to ఈక్వల్ టు 2 అయినా డివైడ్ చేయాలని చెప్పానుగా. 1 sir. 2 1s are 2. రిమైండర్ ఎంత? 0 sir. ఓకేనా? ఇప్పుడు చెప్పండి కోషెంట్ ఎంత? 1 sir. 1 sir. 2 కంటే తక్కువ కదా. Yes sir. ఆపేయండి. ఆపరా, ఆపేసారా? Yes sir. లాస్ట్ కోషెంట్తో సహా కలెక్ట్ చేసేయండి. 1 0 0. ఇంకా నేనేం చెప్తే అటు నుంచి ట్రాయల్ మీ మైండ్లో అలా ఫిక్స్ అవ్వాలి. ఎటు రాసినా పర్లేదు కానీ అటు నుంచి ట్రాయచ్చు. ఫస్ట్ ఇక్కడితో స్టార్ట్ చేద్దాం. 1 కాకపోతే రివర్స్లో రాయాలి. 1 తర్వాత 0 తర్వాత 0 ఆ తర్వాత 0 దెన్ 0 0 అండ్ లాస్ట్ కోషెంట్ కూడా రాయాలి. ఇప్పుడు మీరు చూసే నంబర్ని బైనరీ వాల్యూ అంటారు. అందుకే ఇక్కడ బేస్ 2 రాస్తాను. ఈ 2 చూడంగానే మీకు బైనరీ గుర్తొస్తుంది. లేకపోతే అది ఎంతని చెప్పొచ్చు? 10 lakhs 1 అని చెప్పొచ్చు. అది 10 lakhs 1 కాదు. 1 0 0 0 0 0 1 1 0 0 0 0 0 1. ఇదేంటి సార్ ఇది? 65ని బైనరీలోకి కన్వర్ట్ చేస్తే వచ్చే డిజిట్స్ అంటే వెళ్ళిపోయింది అటు. ఓకే, 65ని బైనరీలోకి కన్వర్ట్ చేస్తే వచ్చే డిజిట్స్ అనమాట. ఏమొచ్చాయిరా? 1 0 0 0 0 0 1. అంటే ఇప్పుడు నేను కంప్యూటర్కి దానికి ఎట్లా ఇవ్వాలి? ఇలా ఇవ్వాలి. 5 zeros వచ్చి ఉంటాయిగా. 1 2 3 4 5 ఇది
అంటే ఏ అంటే అర్థం కాదు మా బంగారంకి. 1000001 అని అనగానే పండగ చేసుకుంటుంది. దానికి ఆ లాంగ్వేజ్ అర్థమైంది ఎవరికి? ఇలా కన్వర్ట్ చేయడాన్ని ఎన్క్రిప్షన్ అనొచ్చు. మీరు ఎక్కడ చదివినట్టున్నారు ఎన్క్రిప్షన్ అని? ఎవరో చెప్పారు ఇప్పుడు, జాహ్నవి చెప్పినట్టుంది. ఎన్క్రిప్ట్ చేయడానికి నేను చెప్పావు కదా నువ్వు జాహ్నవి? లేదు సార్, చెప్పలేదు. చెప్పలేదా? చెప్పినట్టున్నారు కదా. ఎన్కోడింగ్ అన్నావా? ఎస్ సార్, ఎన్కోడింగ్. ఎన్కోడ్ అనుకోపోని. ఎన్కోడ్ అంటే 65ని బైనరీలో కన్వర్ట్ చేసినట్టు, డీ కోడ్ అంటే మళ్ళీ ఏగా కన్వర్ట్ చేసినట్టు. డీ కోడ్ అంటే దీని నుంచి 65 అంటే ఏనే కదా. ఇది ఎన్కోడ్లా అనుకుంటే అర్థమైందా? ఎన్కోడింగ్ చేసినప్పుడు బైనరీలో కన్వర్ట్ చేస్తాం, మళ్ళీ బైనరీ నుంచి క్యారెక్టర్ కన్వర్ట్ చేయడానికి డీకోడ్ చేస్తాం. అట్లా అనుకో. ఇప్పుడు ఏమర్థమైంది మనకి చివరికి? నాకు అర్థమైన విషయం అయితే, ఎవ్రీ క్యారెక్టర్కి ఒక నంబర్ని అలాట్ చేశారు, యునీక్ నెంబర్ని అలాట్ చేశారు. దాన్ని అలాట్ చేసిన వాళ్ళు కూడా అమెరికన్, దాన్ని అసలు ఏమంటారు దాన్ని, ఓకే, ఆ ఇచ్చిన క్యారెక్టర్ కూడా ఒక పేరు పెట్టారు, దాన్ని యాస్కీ అన్నారు. అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్ అన్నారు. ఆ అలాట్ చేసిన క్యారెక్టర్ ఎందుకురా అంటే ఇలా ఎన్కోడింగ్ డీకోడింగ్కి పనికి వస్తుంది. అంటే మనం ఇచ్చిన ఏ కాస్త 1 0 కన్వర్ట్ అవ్వాలంటే దానికి నంబర్ ఉండాలి తప్ప ఏనికి డైరెక్ట్గా కన్వర్ట్ చేయలేం. అర్థమైందా? ఇప్పుడు నేను చెప్పింది ఎంతవరకు కరెక్టో చూద్దాం. మరి ఒక్క పాయింట్ నేర్చుకున్నామంటే చిన్న పాయింట్ అయినా పర్ఫెక్ట్గా వచ్చేయాలి. చాట్ జీపీటీని అడిగేద్దాం, మళ్ళీ గూగుల్ ఎందుకు? చాటనా? ఓ చాటనా, ఇదిగో చూద్దాం ఏమొస్తుందో. సార్ క్యాపిటల్ ఏ, స్మాల్ ఏ, 0 స్పేస్ @ అట్లా. దీంట్లో కూడా 0 నుంచి 31 వరకు నంబర్ అనమాట. 0 అనే నెంబర్ ఒక క్యారెక్టర్ ఇస్తారు, అది నాన్ ప్రింటబుల్, ప్రింట్ చేసినా నీకేం కనిపించదు. 0 to 31 నాన్ ప్రింటబుల్ క్యారెక్టర్స్ అని ఉంటాయంట. సారీ ఏంటిది, కంట్రోల్ క్యారెక్టర్స్ బ్రాకెట్లో నాన్ ప్రింటబుల్ లైక్ న్యూ లైన్, ట్యాబ్ ఎక్సెట్రా. అవుట్పుట్లో చూడడం కుదరదు. 32 126 అంట ప్రింటబుల్ క్యారెక్టర్స్ అంట, 32 నుంచి స్టార్ట్ అయిపోతాయంట. 32 ఇవ్వగానే స్పేస్ ప్రింట్ అయింది, ముందు స్పేస్ కనిపిస్తుంది. 48 నుండి 57 వరకు 0 to 9 డిజిట్స్. ఇప్పుడే రాశాను కదా, 48 అంటే 0 అని, 57 అంటే 9 అని. '65 to '90 A to Z, 97 to 122,
ఇప్పుడు రాసుకున్నాం కదా డిలీట్ బటన్కి నంబర్ అంట 127. యూజెస్ ఆఫ్ ASCII ఇది చెప్పారు మీరు జాయిన్ అనుకుంటే ఎన్కోడింగ్ అనే వర్డ్ వాడింది. టెక్స్ట్ ఎన్కోడింగ్ చూడు, ఎన్కోడింగ్ అంటే కన్వర్టింగ్ క్యారెక్టర్స్ టు నంబర్స్. క్యారెక్టర్ టు నంబర్ అంటే పెద్ద విషయం కాదు, ఇదిగో 65 లాగా. క్యారెక్టర్ అంటే 65, దాన్ని ఆ 65ని ఎవరు ప్రాసెస్ చేస్తారంటే కంప్యూటర్ కెన్ ప్రాసెస్ ఇట్. డేటా ట్రాన్స్మిషన్, ఒక నిమిషం. I have converted ASCII value of capital A, that is 65 to 10000001. Is it? నాకు వచ్చిన డౌట్ ఉంది, ఇది ఎన్కోడింగ్ అనా అని. ఇందాక తాను ఎన్కోడింగ్ అన్నది నేను రాశాను కదా, నేను చెప్పాను కదా ఎన్కోడింగ్ అని. ఒకసారి చెక్ చేద్దాం. ఈజ్ ఇట్ ఎన్కోడింగ్? It is a form of encoding. బైనరీ ఎన్కోడింగ్ ఆఫ్ ASCII అంటారంట. కాకపోతే క్యాపిటల్ ఏకి ASCII వాల్యూ 65, 65ని బైనరీలో కన్వర్ట్ చేస్తే ఇది. సో A is encoded as 10000001 in binary form, which computer understand directly. అయితే కరెక్టేనా అని చెప్పింది? Why this is called as encoding? ఎన్కోడింగ్ అంటే ఏదో కాదు, రిప్రజెంటింగ్ డేటా లైక్ టెక్స్ట్ ఇన్ అనదర్ ఫార్మాట్. వేరే ఫార్మాట్లోకి మారిస్తే చాలా ఎన్కోడింగ్ అంటారు. అది 1s and 0sలో కన్వర్ట్ చేస్తే బైనరీ ఎన్కోడింగ్ ఫార్మాట్. ఇంకో సమ్ అదర్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్లో కన్వర్ట్ చేస్తే అదొక కైండ్ ఆఫ్ ఎన్కోడింగ్ అంటారు. సో ఎన్కోడింగ్ మీన్స్ రిప్రజెంటింగ్ డేటా లైక్ టెక్స్ట్ ఇన్ అనదర్ ఫార్మాట్ లైక్ నంబర్స్ ఆర్ బైనరీ ఎక్సెట్రా. ఆ టెక్స్ట్ని నెంబర్స్లో కన్వర్ట్ చేసినా ఎన్కోడింగ్ అనొచ్చంట, ఆ నెంబర్స్ని మళ్ళీ బైనరీలో కన్వర్ట్ చేసినా ఎన్కోడింగ్ అనొచ్చంట. హ్యూమన్ రీడబుల్ క్యారెక్టర్స్ మిషన్ రీడబుల్ ఫార్మాట్. ఎగ్జాంపుల్ చెప్పాడు, మనము చదవగలిగే క్యారెక్టర్స్ అనేవి మిషన్ రీడబుల్ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేస్తే దాన్ని ఎన్కోడింగ్ అనొచ్చు అంటున్నాడు. క్యాపిటల్ ఏ ASCII వాల్యూ కదా ఇది, ASCII డెసిమల్ వాల్యూ అంటున్నాడు. ASCII డెసిమల్ అంటే ఇదిగో బైనరీ ఫార్మాట్ అంటున్నాడు. సో ఎస్, దిస్ ప్రాసెస్ ఈజ్ ఎన్కోడింగ్ బికాస్ యు ఆర్ ట్రాన్స్ఫార్మింగ్ ఏ క్యారెక్టర్ ఇంటూ బైనరీ కోడ్ దట్ కంప్యూటర్స్ కెన్ స్టోర్ అండ్ ట్రాన్స్మిట్. ఏదో చెప్తున్నాడులే, పోయిందా? అర్థమై? ఇప్పుడు మనం చెప్పుకున్న అంటే ASCII వాల్యూ అంటే అర్థమైనట్టేనా? సో క్వశ్చన్ అడిగితే ఈసారి నుంచి ట్రై చేయండి, ట్రై యువర్ బెస్ట్. జస్ట్ కొంచెం చదివకుండా ఇప్పుడు కొద్దిగా ఫ్రీగా ఉన్నారు కదరా, ఇప్పుడు కాదు ఇంకెప్పుడు చదువుతారా బంగారం? So, what is the use of ASCII value, right? First of all, what is ASCII value? Adiyana? దీనికి అబ్రివేషన్ అనమాట. యాక్చువల్గా అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్ అని అన్నాడా, దాంట్లోనే మీనింగ్ ఉంది తెలుసా? ఇది ఒక కోడ్ ఇన్ఫర్మేషన్ని ఇంటర్చేంజ్ చేయడానికి, అంటే మార్చేయడానికి. ఎలా? ఈ క్యారెక్టర్స్ నేమో బైనరీలోకి, బైనరీ నేమ్ మళ్ళీ క్యారెక్టర్లోకి, అట్లా అంటే డెసిమల్లోకి కొనాలనుకో. సో ASCII స్టాండ్స్ ఫర్
అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్ అని కాన్ఫిడెంట్గా చెప్పాలి. రేపటి నుంచి మీరు చాలా కాన్ఫిడెంట్గా చెప్పాలి. ASCII స్టాండ్స్ ఫర్ అనేది ఫస్ట్ పాయింట్ అనమాట. వాట్ ఈజ్ ASCII వాల్యూ? ఫస్ట్ ASCII అంటే ఏంటో అబ్రివేషన్ చెప్పా, అంటే ఏంటో ఇంకా ASCII వాల్యూ ఏంటో చెప్పలా. ఇప్పుడు ఇట్ ఈస్ ఎ క్యారెక్టర్ ఎన్కోడింగ్ స్టాండర్డ్, అంటే క్యారెక్టర్ని ఎన్కోడ్ చేయడానికి యూజ్ చేసే ఒక స్టాండర్డ్ ఫార్మాట్ అని. స్టాండర్డ్ ఫార్మాట్ అంటే మీకు తెలుసా నిజంగా? స్టాండర్డ్ 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 అదొక స్టాండర్డ్ ఫార్మాట్. ఎప్పుడైనా విన్నారా అలాంటి వర్డ్ అసలు మీరు? ఎందుకంటే ఫస్ట్ టైం కదా ఈ ఫీల్డ్లోకి వస్తున్నారు, కంప్యూటర్ ఫీల్డ్ ఫస్ట్ టైం కదా, ఫస్ట్ టైం వింటున్నారు కదా, అందుకే ఊరికనే అడుగుతున్నా అర్థమవుతుందా లేదా నేను కనుక్కోవాలి కదా, నా బాధ్యత కదా. స్టాండర్డ్స్ అంటే కైండ్ ఆఫ్ రూల్స్ దట్ ఎవ్రీబడి ఫాలోస్, ఎవ్రీ వన్ షుడ్ ఫాలో. అంటే కంప్యూటర్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఇది ఫాలో అవుతారు, అప్పుడే దాన్ని స్టాండర్డ్ అంటారు. ఓకే, ఇప్పుడు కూర్చుంటాం ఎక్కువసేపు, వెనక ఉండాలి. యా, సో ఇట్ ఈస్ ఎ క్యారెక్టర్ ఎన్కోడింగ్ స్టాండర్డ్. ఇట్స్ ఎ స్టాండర్డ్ విచ్ ఎవ్రీబడి ఫాలోస్, ఎవ్రీ కంప్యూటర్ విన్ ఫాలోస్. అందుకే అది స్టాండర్డ్ అయింది. ఇప్పుడు నువ్వు ఫాలో అవుతున్నావు, నేను ఫాలో అవును, ఇంకోటి ఎవడో ఫాలో అవడు, వాడెవడో ఫాలో అవుతాడు, అది స్టాండర్డ్ అవ్వదు. అర్థమవుతుంది కదా? స్టాండర్డ్ అంటే దట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ రూల్ ఎవ్రీబడి ఫాలోస్. ప్రతి కంప్యూటర్ ఈ స్టాండర్డ్ని ఫాలో అవుద్ది, అందుకే దీన్ని స్టాండర్డ్ అన్నారు. ఈ రూల్ని ఫాలో అవుద్ది, అందుకే దీన్ని స్టాండర్డ్ అన్నారు. ఓకే, ఇట్ ఈస్ ఎ క్యారెక్టర్ ఎన్కోడింగ్ స్టాండర్డ్ అని మీకు అర్థమవుతుందా? ఇప్పుడు మైండ్లో క్లారిటీ వచ్చిందా? దాంతో ఆన్సర్ ఇవ్వాలి. సార్, ఇట్ ఈస్ అ క్యారెక్టర్ ఎన్కోడింగ్ స్టాండర్డ్. ఎందుకు యూజ్ చేస్తాం? యూజ్ టు రిప్రజెంట్ టెక్స్ట్ ఇన్ కంప్యూటర్స్. మన కంప్యూటర్లో ఒక టెక్స్ట్ని రిప్రజెంట్ చేయాలంటే టెక్స్ట్ అర్థం కాదు సార్ కంప్యూటర్కి, దాన్ని రిప్రజెంట్ చేయాలంటే ఈ నెంబర్స్ కావాలి సార్. అండ్ ఎలక్ట్రానిక్ డివైస్లో కానీ కంప్యూటర్స్లో కానీ ఒక టెక్స్ట్ని రిప్రజెంట్ చేయడానికి ఒక స్టాండర్డ్ ఫార్మాట్ ఉంటుంది. సో ఇట్ ఈస్ అ క్యారెక్టర్ ఎన్కోడింగ్ స్టాండర్డ్ యూజ్ టు రిప్రజెంట్ టెక్స్ట్ ఇన్ కంప్యూటర్స్ అండ్ ఎలక్ట్రానిక్ డివైసెస్. లెట్ మీ కాపీ దిస్ పాయింట్ ఆల్సో. Each character is assigned a numerical value called ASCII value. చెప్పాడా? ASCII value అంటే ఏంటి? అరే ప్రతి క్యారెక్టర్ ఒక నెంబర్ అలర్ట్ చేస్తారా, ఆ నెంబర్ని ASCII value అంటారా? నువ్వు అన్నీ మర్చిపోతే ASCII value అంటే ఏంటంటే ప్రతి క్యారెక్టర్ ఒక నెంబర్ అలర్ట్ చేస్తారా, అదే ASCII value. ఎందుకు యూజ్ చేస్తారా? ఎన్కోడింగ్కి. ఎన్కోడింగ్ అంటే ఏంట్రా? అరే క్యారెక్టర్ పాపం కంప్యూటర్కి అర్థం కాదు కదా, క్యారెక్టర్ని మళ్ళీ ఎలా మార్చాలి మనం? 1s and 0sలో కన్వర్ట్ అయితే కదా మా అర్థమైంది. అందుకే క్యారెక్టర్ ఒక నెంబర్ ఇచ్చారా 65, ఆ 65ని మనం బైనరీలో కన్వర్ట్ చేస్తాం. అలా కన్వర్ట్ చేయడానికి ఎన్కోడింగ్ అంటారు. మళ్ళీ డీకోడ్ చేస్తామనుకో రివర్స్లో, బైనరీ నుంచి నంబర్ 65కి 65 నుంచి ఏకి, దాన్ని ఏమంటారు? డీకోడింగ్ అంటారు. ప్రతి కంప్యూటర్లో దేనికి ట్రాన్స్లేటర్ ఉంటుంది? ఉండకపోతే అసలు సి ప్రోగ్రామ్ రన్ అవ్వదు, జావా ప్రోగ్రామ్ రన్ అవ్వదు. అది ఉంటుందా? ఉండకపోతే నువ్వే ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇలా అడిగాను నిన్ను, సార్ ప్రతి కంప్యూటర్లో ప్రతి మొబైల్ ఫోన్లో తిని అడిగిందని నేను ఇంకో క్వశ్చన్ అడుగుతున్నా. నీ పేరేంటి సార్? రిత్విక్ కదా? రితీష్. రితీష్ సార్ ప్రతి మొబైల్ ఫోన్లోనూ గేమ్ ఉంటుందా? ఏ గేమ్ రా అంటే ఏ గేమ్ ఆడతావు? లూడో అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ప్రతి మొబైల్ ఫోన్లోనూ లూడో గేమ్ ఉంటుందా అని అడిగావు. అప్పుడు నేనేమంటాను? ఇన్స్టాల్ చేస్తే ఉంటుందా, లేకపోతే నువ్వు ఇన్స్టాల్ చేసుకోవాలంటాను. అవునా? ఇన్స్టాల్ చేసుకోవచ్చా లూడో గేమ్ని? అలాగే ఇక్కడ ట్రాన్స్లేటర్స్ కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు మన కంప్యూటర్లో. ఓకే, లేకపోతే ఏం చేయాలి? ఇన్స్టాల్ చేసుకుంటాం. ఒక గేమ్ ఇన్స్టాల్ చేసినట్టు, ఒక యాప్ ఇన్స్టాల్ చేసినట్టు మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు, తర్వాత వాడుకోవచ్చు. వెరీ గుడ్. ఇంకో ఏదైనా పాయింట్ యాడ్ చేద్దామా?
ఇది కూడా కొంచెం ఇంపార్టెంట్ కదా మనకు అవసరం, తర్వాత నేను అడుగుతా, అడిగే టైం వస్తుంది అప్పుడు అడుగుతాను రా. అందుకే గుర్తుపెట్టుకోండి ఊరికి అలా అక్కడ రాసా. ఇక్కడ యూజ్ ఆఫ్ యాస్కీ అన్నాడు కదా, ఇది కూడా తెలియాలి కదా, మీరు అందరికంటే మా స్టూడెంట్స్ బాగా చెప్పాలి కదా, అందుకే ఈ నోట్స్లో యాడ్ చేస్తున్నా. ఎందుకు యాస్కీ? టెక్స్ట్ని ఎన్కోడ్ చేయడానికి, డేటాని ట్రాన్స్మిషన్ చేయడానికి, ప్రోగ్రామింగ్లో. ఈ బాబు ఇదంతా వద్దురా అంతా, యాక్చువల్లీ యూజ్ అయ్యిద్ది కానీ దాంట్లో అట్లీస్ట్ ఫస్ట్ పాయింట్ అని చెప్పండి. చదువుతానంటే మంచిదే పర్లా, ఈ థర్డ్ పాయింట్ మాత్రం అప్పుడే వద్దు, మనకు ఆటోమేటిక్గా అర్థమైపోద్ది. సి లాంగ్వేజ్లో ఒక దగ్గర చెప్పుకుంటాం, అది సి లాంగ్వేజ్ అంటే ఏ లాంగ్వేజ్లోనే చెప్పుకుంటాం. అప్పుడు నేను చెప్తా థర్డ్ పాయింట్. కాబట్టి 2 పాయింట్స్ వరకు గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్, అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. థర్డ్ పాయింట్ అప్పుడే వద్దు, ఎలాగో తర్వాత ప్రోగ్రామింగ్లో నేర్చుకుంటాం. యూజెస్ ఆఫ్ అది కూడా కాపీ చేస్తానా. టెక్స్ట్ ఎన్కోడింగ్ కోసం వాడతాం. డేటా ట్రాన్స్మిషన్ అంటేరా మనం ఇంటర్నెట్లో ఎక్కడో ఉన్న డేటా నీ సిస్టంలోకి, నీ ల్యాప్టాప్లోకి, లేదంటే నీ మొబైల్ ఫోన్లోకి ఎట్లా వస్తుంది? అర్థం కాలేదా? పోనీ ఇలా చెప్తా, నీకు వాట్సాప్ ఉందా? నాకు వాట్సాప్ ఉందా? నేను హాయ్ మెసేజ్ పెట్టానా? చూసావా? నేను నా మొబైల్ ఫోన్లో హాయ్ పెడితే నీకు ఎట్లా వచ్చింది? అంటే వెళ్ళిందా డేటా? ఎక్కడి నుంచి వెళ్ళింది? నా మొబైల్ ఫోన్ నుంచి ఎక్కడికి వెళ్ళింది? అంతే. అది 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 ఎక్కడికి వెళ్ళింది? వేరే మొబైల్కి వెళ్ళిపోయింది సార్. అదే వేరే మొబైల్కి ఎట్లా వెళ్ళింది? త్రూ ఇంటర్నెట్. అవునా? అంటే నా సిస్టమ్ నుంచి త్రూ ఇంటర్నెట్ అది ట్రావెల్ చేసుకుంటూ హాయ్ అనే మెసేజ్ అక్కడెక్కడో ఉన్నా ఫోన్లో అయ్యేందుకులే అంత డెప్త్ అప్పుడే వద్దులే, మీకు చాలా టైం పడుతుంది. మీరు ఈ ఫీల్డ్లో ఉంటే అర్థమవుతూ ఉంటాయి, నా క్లాసులకు వస్తూ ఉంటే చాలు మీకు చాలా అర్థమైపోతాయి. అలా ఎలా అయితేనే నా మొబైల్ నుంచి త్రూ ఇంటర్నెట్ ఆడి మొబైల్లోకి వెళ్ళిపోయిందా లేదా, అంటే డేటా అనేది ట్రాన్స్ఫర్ అయిందా లేదా? ఆ ట్రాన్స్ఫర్ అయింది. హాయ్ అంటే హాయ్ వెళ్ళిపోద్ది అనుకున్నారా? హాయ్ వెళ్ళదు, హాయ్ కాస్త 1 కన్వర్ట్ అవ్వాలి. అర్థమవుతుందా? అంటే డేటా అనేది ఎలా ట్రావెల్ అవుతుందంట? త్రూ 1s and 0s, ఆన్ ఆఫ్ సిగ్నల్సే. అర్థమవుతుందా? దానికి డేటా ట్రాన్స్మిషన్కి వాడతాం యాస్కీ వాల్యూ అంటున్నాడు, అంతే కదా. డేటా ఇప్పుడు హాయ్ ఉందిరా, హెచ్ ఉంది, హెచ్కి ఒక లెటర్ ఉందా లేదా? అంటే హెచ్ అనే లెటర్కి ఒక యాస్కీ వాల్యూ ఉందా లేదా? ఆ యాస్కీ వాల్యూతో 1s and 0s కన్వర్ట్ చేయొచ్చా లేదా? అంటే హాయ్ అంటే హెచ్కి ఒక క్యారెక్టర్, ఒక యాస్కీ వాల్యూ ఉంటుంది, ఐకి ఒక యాస్కీ వాల్యూ ఉంటుంది. ఆ హెచ్కున్న యాస్కీ వాల్యూ కాస్త 1s and 0s కన్వర్ట్ అయ్యిద్ది. ఆ హెచ్కున్న ఐ కాస్త, అంటే హెచ్కున్న అంటేనండి, హెచ్కున్న యాస్కీ వాల్యూ కాస్త 1s and 0s కన్వర్ట్ అయ్యిద్ది. ఐకున్న యాస్కీ వాల్యూ కాస్త 1s and 0s కన్వర్ట్ అయ్యిద్ది. ఆ 1s and 0s ఈ 1s and 0s కలిపి త్రూ ఇంటర్నెట్ నీ దగ్గరికి రీచ్ అవుతాయి, నీ మొబైల్ ఫోన్లోకి. నీ మొబైల్ ఫోన్ నుంచి నీ యాప్లోకి, వాట్సాప్లోకి. ఆ వాట్సాప్ మళ్ళీ డీకోడింగ్ చేసేస్తుంది. మళ్ళీ 1s and 0s అంటే నీకు అర్థం కాదుగా. ఆ 1s and 0sని మళ్ళీ నంబర్స్గా, యాస్కీ వాల్యూస్ని మళ్ళీ క్యారెక్టర్స్గా కన్వర్ట్ చేసి డిస్ప్లే చేస్తుంది. ఇప్పుడు డేటా ట్రాన్స్మిషన్కి కూడా ఈ క్యారెక్టర్స్ వాడతామా? అదే యాస్కీ వాల్యూ వాడతామా? వాడతామా? చూడు, ఒక్క యాస్కీ వాల్యూ ఎంత ఉందో బంగారం. మీరేం చదివారు? యాస్కీ వాల్యూ ఈజ్ ఎ బైనరీ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎ క్యారెక్టర్ అన్నారు. వదిలేసారా లేదా? అది ఇప్పుడు సరదాగా అడుగుతా, నాకు అడగడం అలవాటు, మోటివేషన్ చేయడం అలవాటు, నాకు తప్పదు, మరి మోటివేట్ చేస్తూ ఉంటాను కాబట్టి. ఇప్పుడు ఇది ఇంట్రొడక్షన్ పార్టా, నేను సి లాంగ్వేజ్ స్టార్ట్ చేశాను, ఇంట్రొడక్షన్ పార్టా అని అడిగా. సి లాంగ్వేజ్ ఎక్కడ స్టార్ట్ చేశాను? ఇది ఇంట్రొడక్షన్లో కొన్ని బేసిక్స్ చెప్తున్నామా, అది ఎంత ఇంపార్టెంటో నీ లైఫ్లో అర్థం చేసుకుని, ఈ కంప్యూటర్ లైఫ్లో. అందుకే ఎవడు నేను ఇంట్రొడక్షన్కి రాను, ఇంట్రొడక్షన్ తర్వాత చూసుకుందాం, ఒక 4 రోజుల తర్వాత క్లాస్కి వెళ్తా, డైరెక్ట్ ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేస్తా అని అంటున్నాడంటే
ఆడ అసలు ముందు స్టూడెంటే కాదు. ఇంట్రడక్షన్ నాకు అవసరంలా అని అంటే వాడు స్టూడెంటే కాదు. నిజంగా ఇంట్రడక్షన్లో అంత విషయం ఉంటుంది, అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అదంతా మీ లైఫ్లో యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్. సో చాలా ఇంపార్టెంట్ ఇది. ఇప్పుడు నువ్వు కాలేజీకి వెళ్ళావు, కాలేజీలో అడగని అక్కడ అంటాడు, పోనీ కాలేజీలో నీకు చెప్పలేదు అనుకుందాం, ఏ ఈజ్కి ఏ యాస్కి వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ ఏ అన్నాడు, అనగా నీకు వెంటనే హాయిగా మాకు తెలుసు. జస్ట్ అక్కడ రాసింది ఏంటంటే యాస్కి అనగా నువ్వు ఎంత ఎంజాయ్ చేస్తావు ఒకసారి ఆలోచించు. దట్స్ వాట్ వీ నీడ్ ఇన్ కాలేజ్. ఆ కాలేజీలో మీకు కావాల్సినది. వెరీ గుడ్. ఆ ఇమేజ్ కూడా పెట్టాను కదరా, కన్వర్షన్స్ ఇమేజ్ పెట్టానా? నో. నేనేం క్వశ్చన్ అడిగాను మా చాట్ జీపీటీని, ఆ క్వశ్చన్ కూడా పెడుతున్నా మీకోసం. నిజంగా ఇది కన్వర్షన్ ఎన్కోడింగ్ అంటారా అని అడగలేదు, ఒక క్వశ్చన్ అడిగానా? I have converted ASCII value of A, that is 65 to 1000001. Is it encoding అని అడిగానా? సేమ్ క్వశ్చన్ ఇక్కడ రాసా. అది చూడగానే మీకు గుర్తొచ్చింది, క్లాసే గుర్తొచ్చేస్తుంది. ఆ రోజు సార్ చెప్పారు మనకి అని. అందుకే నోట్స్లో అదే క్వశ్చన్ పెట్టేశా. Yes, this is a form of encoding. And it is called as binary encoding of ASCII value. అది దీన్ని ఎన్కోడింగ్ అని ఎందుకు అంటారంట? ఎన్కోడింగ్ అంటే ఏంటంట, డేటాని అదర్ ఫార్మాట్లోకి మార్చడం, అంతే. దాన్ని ఎన్కోడింగ్ అంటారంట. లైక్ హ్యూమన్ నంబర్స్ ఆర్ బైనరీ. సో హ్యూమన్ readable characters to machine readable format. Example this one. So yes, this process is encoding because you are transforming a character into binary code that computer can store and transmit. ఇంకా చాలులే, ఇది అవసరం లేదు, ఇది చాలు పోయి ఇంతవరకు చాలులే, ఇంకా చాలు ఇప్పటికే ఎక్కువ అయిపోయింది ఎక్స్ప్లెనేషన్, ఇంత అవసరంలా. బట్ ఫుల్ క్లారిటీ కోసం నోట్స్లో పెట్టాను. నోట్స్లో పెట్టాల్సిన అవసరం లేదు జనరల్గా, బట్ ఇట్స్ ఓకే. ఎంత ఎక్కువ క్లారిటీ వస్తే అంత మంచిది కదా మీకు, అందుకు పెట్టేసా. ఇప్పుడు ఇమేజ్ కూడా పెట్టేసాను నోట్స్లో. కాడ ఎక్కడరా మీ డాడీ వచ్చారా? మీ డాడీ వచ్చారా? మరి నువ్వేడ నుంచి వచ్చావు? మరి నువ్వెలా వచ్చావు? ఇక్కడున్నావా నువ్వు? అయితే ఓకే.
దట్స్ ఎనఫ్. ఒక్క పాయింటే డిస్కస్ చేసాం, కానీ క్లియర్గా డిస్కస్ చేస్తాం. ఈ నోట్స్ ఇప్పుడు వెంటనే మీకు పంపిస్తున్నాను రా.